తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవేడి సీఐ మురళి వివరాలు తెలిపారు. వరదయ్యపాలెం సిఎల్ఎన్ పల్లెమెట్ట హరిజనవాడలో గత నెల 30వ తేదీ గ్రామానికి చెందిన వాటర్ మాస్టర్ హరి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పాడుబడిన ఇంట్లో పడేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నై నుండి గ్రామంలో వచ్చి నివాసం ఉంటున్న గౌతమ్, ప్రేమ్ కుమార్ అనే అన్నదమ్ములు ఇద్దరు హరితో స్నేహంగా ఉండేవారు. వీరిలో గౌతమ్ స్థానికంగా ఏసీ పరిశ్రమలో పనిచేస్తుండగా ప్రేమ్ కుమార్ జులాయిగా తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు కలిసి మద్యం సేవిస్తూ గడిపేవారని తెలిసింది. ఈ క్రమంలో ఓసారి తాగిన మైకంలో జరిగిన చిన్నపాటి గొడవలో గౌతమ్, ప్రేమ్ కుమార్ కలిసి హరిపై దాడికి పాల్పడ్డారు. గమనించిన హరి బంధువులు, గ్రామస్తులు గౌతమ్, ప్రేమ్ కుమార్లను గట్టిగా బుద్ధి చెప్పారు. చెన్నై నుంచి వచ్చి మా గ్రామానికి చెందిన వ్యక్తిని ఎలా కొడతారంటూ తిట్టి పంపించారు. గ్రామంలో నన్ను మీరేం చేయలేరంటూ మృతుడు హరి వారికి సవాల్ విసిరాడు. దీంతో అహం దెబ్బతిన్న గౌతమ్, ప్రేమ్ కుమార్ ఇద్దరు హరిని ఎలాగైనా కడతీర్చాలని పథకం పన్నారు. కొద్ది రోజుల తర్వాత హరితో ఎప్పట్లాగే వారు స్నేహం చేయడం మొదలుపెట్టారు. స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ రోజు హరికి తాగించేవారు. గత నెల 30వ తేదీన హరి భార్య దేవసేన ఊరేళ్లడంతో ఇదే సరైన సమయమని భావించిన గౌతమ్, ప్రేమ్ కుమార్ హరిని తమ ఇంటికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు. అప్పటికే తమ ఇంటిలో హత్య కోసం చెన్నై నుంచి పిలిపించుకున్న మరో ఇద్దరు స్నేహితుల సహకారంతో గౌతమ్, ప్రేమ్ కుమార్ మద్యం మత్తులో ఉన్న హరిని ఐరన్ రాడ్, బండరాయితో మోదీ హత్య చేశారు. హరి మృతి చెందిన అనంతరం హత్యా స్థలంలోనూ హత్యకు ఉపయోగించిన బండరాయిని, మృతుడిపై ఉన్న రక్త మరకలను నీటితో శుభ్రంగా కడిగి సమీపంలోని పాడుబడిన ఇంట్లో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్ను, నిందితుల దుస్తులను కాల్చి ఉప్పలమడుగు సమీపంలోని నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి భార్య దేవసేన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉప్పలమడుగు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య తామే చేసినట్లు, నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. గౌతమ్, ప్రేమ్ కుమార్లతో పాటు చెన్నై థౌసండ్ లైట్ ప్రాంతానికి చెందిన జాన్ పాన్ అలియాస్ జాన్, తమిళనాడు రాష్ట్రం లౌడేలుకు చెందిన పెలిస్టియన్ అలియాస్ బెంజిన్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డిసెంబర్ అంటే ఈ నెల 2వ తారీఖు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటే ఫోన్ వచ్చింది. పక్కన మిట్ట హరిజనవాడ గ్రామంలో ఒక మర్డర్ అయింది, కొల్లూరు హరి అనే అతని తల మీద ఎవరో కొట్టి చంపారు, బాత్రూంలో పడేశారని ఫోన్ రావడంతో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి సీన్ గార్డ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మృతుడి భార్య దేవసేన అని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా దర్యాప్తు ప్రారంభించాము. అక్కడికి వెళ్ళి శవ పంచనామా కంప్లీట్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఇందులో ఆ మృతుడు హరి వంట పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతను 30వ తారీఖు రాత్రి తన ఇంటి నుంచి గౌతమ్, ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వారింటికి తీసుకెళ్ళి మద్యం తాపించడానికి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత మరుసటి రోజు ఉదయం నుండి కనపడలేదు. ఇది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు. దీని మీద దర్యాప్తు చేశాం. దర్యాప్తు చేసి మా దర్యాప్తులో తేలిన అంశాలు ఏంటంటే గౌతమ్ మరియు ప్రేమ్ కుమార్ అనేవాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్మ్యారీడ్. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్ళు పుట్టి పెరిగినదంతా చెన్నైలో. వీళ్ళ నాన్న నెల్లూరులో A2B రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తాడు. వీళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది. చెన్నైలో వీళ్ళు బాగా తిరుగులకు అలవాటు పడటంతో అక్కడ వీళ్ళు ఉంటే మంచిది కాదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని మందలించి గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కిందట తమ సొంత ఇల్లు ఇక్కడ మిట్ట హరిజనవాడ గ్రామంలో వరదయ్యపాలెం మండలంలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టారు. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ప్రేమ్ కుమార్ తను ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతని తమ్ముడు గౌతమ్ డైకిన్ కంపెనీలో ఏసీ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ